చూసారు కదా, గంగమ్మ దగ్గరికి వచ్చాము. చూసారా ఈ ప్రకృతి అందాల ఒడిలో ఇలా ఇలా విహరిస్తూ చూసారా కొండలు. ఇక్కడి నుంచే మనకి గంగమ్మ బయలుదేరి మన భారతదేశాన్ని మొత్తం తడపడానికి సిద్ధమయ్యే ప్లేస్ ఇది. చూసారా ఈ మంచు కొండలు ఎంత తెల్లగా ఎంత అందంగా ఉంది. ఇక్కడ నుంచి గంగమ్మ పుట్టుకెక్కించే జరుగుతుంది. దీన్ని గంగోత్రి అని నామధేయంతో పిలుస్తారు. మీరు చూడవచ్చు ఇక్కడ దర్శనానికి చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది. కనీసం 2 గంటలైనా క్యూలో నిలబడాలి. కనీసం 2 కిలోమీటర్స్ లైన్ అనేది ఉంది. ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే చాలా బాగుంది. సో మనం చూడొచ్చు క్యూ లైన్ అనేది పైన.